అడవ కాదండి, పాఠశాల ఆవరణట్టు మనం చూస్తూ ఉన్నాం. మండలంలోని ఎం సీతారాపురం జడ్పీ ఉన్నత పాఠశాలల ఆవరణలో పనికిరాని మొక్కలు ఏవుగా పెరిగిపోయాయి. దీంతో ఆవరణలో పాములు విషపురుగులకు నిలయంగా మారుతుంది. విద్యార్థులు భయంగా ఉంటున్నారు. ఆవరణలో ఆడుకోవాలన్నా వీలు లేకుండా పోతుంది. పిచ్చి పిచ్చి మొక్కలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. మండల విద్యాశాఖ అధికారులు జగదీశ్వర్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు తెలియజేసి మొక్కల తెంపుడుగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇదైతే మాత్రం చూస్తూనే ఉన్నాం. ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పిచ్చి మొక్కలతో పూర్తి క్షేత్రస్థాయిలో నిండిపోయింది. అక్కడ బాలురు బాలికలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్నైతే మాత్రం ఉన్నత అధికారులు చెప్పడం కాదు, మీరైతే ఉపాధ్యాయులైనా సరే అక్కడ ఉన్నవారితోనైనా సరే ఎలాగైనా సరే వాళ్ళు సంరక్షించిన బాధ్యత అక్కడ ఉపాధ్యాయులు అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అడవ కాదండి, పాఠశాల ఆవరణట్టు మనం చూస్తూ ఉన్నాం. మండలంలోని ఎం సీతారాపురం జడ్పీ ఉన్నత పాఠశాలల ఆవరణలో పనికిరాని మొక్కలు ఏవుగా పెరిగిపోయాయి. దీంతో ఆవరణలో పాములు విషపురుగులకు నిలయంగా మారుతుంది. విద్యార్థులు భయంగా ఉంటున్నారు. ఆవరణలో ఆడుకోవాలన్నా వీలు లేకుండా పోతుంది. పిచ్చి పిచ్చి మొక్కలు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతూ ఉన్నారు. మండల విద్యాశాఖ అధికారులు జగదీశ్వర్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు తెలియజేసి మొక్కల తెంపుడుగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. ఇదైతే మాత్రం చూస్తూనే ఉన్నాం. ఇది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలతో పిచ్చి మొక్కలతో పూర్తి క్షేత్రస్థాయిలో నిండిపోయింది. అక్కడ బాలురు బాలికలు అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్నైతే మాత్రం ఉన్నత అధికారులు చెప్పడం కాదు, మీరైతే ఉపాధ్యాయులైనా సరే అక్కడ ఉన్నవారితోనైనా సరే ఎలాగైనా సరే వాళ్ళు సంరక్షించిన బాధ్యత అక్కడ ఉపాధ్యాయులు అన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం.